హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. డైలీ లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో డైలీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన టాలీవుడ్కి సంబంధించి ఇంకా పాన్ ఇండియా మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో లేట్ చేయకుండా మనం వన్ బై వన్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మొదటి అప్డేట్ వచ్చేసి సిద్ధార్థ్ మల్హోత్రా ఇంకా కియారా దంపతులకైతే ఒక ఆడపిల్ల అయితే జన్మించడం జరిగింది. సో ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఏదైతే టాక్సిక్ సిటీ ఉందో షూటింగ్ గురించి యష్ గారు కూడా బెంగళూరు నుంచి ముంబైకి అయితే టాక్సిక్ సిటీకి సంబంధించిన షెడ్యూల్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఒక ఆడబిడ్డ అయితే జన్మనిచ్చింది కాబట్టి సో షూటింగ్ సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ అయితే తిరిగి బెంగళూరుకి అయితే షిఫ్ట్ కావడం జరుగుతుంది. గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విద్యుత్ జంవాల్ గురించి. బేసిక్గా మనోడు బాలీవుడ్కి సంబంధించి ఒక మార్షల్ యాక్టర్ అనమాట. మనోడు మూవీస్ కూడా పూర్తిగా యాక్షన్తో నిండిపోవడం జరుగుతుంది. మనోడైతే హాలీవుడ్లో ఒక సినిమాలో హీరోగా అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ సినిమా వచ్చేసి స్ట్రీట్ ఫైట్ అనమాట. బేసిక్గా స్ట్రీట్ ఫైట్ మనము గేమ్స్ కూడా చాలా ఆడుంటాం, మనందరికీ ఐడియా ఉంటుంది. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం, అంటే దల్సిమ్ అనే ఒక క్యారెక్టర్ కోసం బేసిక్గా స్ట్రీట్ ఫైట్కి సంబంధించింది ఆ క్యారెక్టర్ కోసం మనోడిని అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనోడు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్ బాడీ కూడా మంచి ఫిట్గా ఉంటుంది, 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ అలా కవర్ చేస్తున్నాడు కాబట్టి మనోని కూడా తీసుకోవడం జరిగింది. సో మనోడితో పాటు డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించి రోమన్ రైన్స్ ఇంకా కోడీ రోడ్స్ కూడా ఆ సినిమాలో అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంది హీరోలు అయితే ఆ సినిమాలో నటించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక బాలీవుడ్ సంబంధించిన నటుడు కూడా హాలీవుడ్లో అయితే ఎంటర్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఏదైతే కిరీటి సినిమా జూనియర్ రాబోతుందో, జూనియర్ సినిమాలో ఎవరైతే జనీలియా గారు ఉన్నారో స్పెషల్ పాత్ర చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పి, ఆయనతో ఉంటే ఎవరైనా ప్రేమలో పడిపోతారని చెప్పి ఆయన గురించి చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారి గురించి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారు చాలా స్టైలిష్గా ఉంటారని చెప్పి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పి అల్లు అర్జున్ గారి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి గురించి కూడా మాట్లాడింది. ఎన్టీఆర్ గారు 3 పేజీలు ఉన్న ఒక డైలాగ్ని కూడా సింగిల్ టేక్లో చెప్పే ఒక ఎబిలిటీ ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే కోటా శ్రీనివాస్ గారు ఏదైతే ప్రస్తుతం జరిగిందో దానికి చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఆమె బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు కూడా నేను తెలుగు ఆడియన్స్కి హాసిన్ లాగే ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే సినిమా ఆమె ఆరెంజ్ సినిమా తీయడం జరిగిందో, ఆరెంజ్ సినిమా అయితే థియేటర్లో వచ్చినప్పుడు ఆ సినిమా అంతగా ఆడలేదు, కానీ టీవీలో వస్తే ఇప్పటికీ ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పి సో ఆమె టాలీవుడ్లో ఉన్న మెమరీస్ని అయితే ఆమె షేర్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మన ఇండియాలోనే ఎక్కువ బడ్జెట్తో రామాయణ మూవీ రాబోతుందో, దాదాపు ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 4,000 కోట్ల రూపాయలు. సో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే హాలీవుడ్ సంబంధించిన వార్నర్ బ్రదర్స్ ఉంటారు కదా, సో ఆ సినిమా అయితే దీన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయితే చేయబోతుంది. సో దానికి సంబంధించి కొన్ని భాషలు అయితే రావడం జరిగింది. ఇది ఇంగ్లీష్, జపనీస్, మండరీ ఇంకా మరియు స్పానిష్ భాషల్లో, అంటే ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్లో ఆల్రెడీ మనం నిన్న వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఒక టెక్నాలజీ అయితే ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా సినిమా తీయగానే అది ఏ లాంగ్వేజ్ కంటే మనం ఆ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఒకటే రోజు ఇండియాలో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో వేరే దేశాల్లో రిలీజ్ కావడం జరుగుతుంది. అందుకే సినిమాకు దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ అయితే అవుతుంది. దీన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్ ద్వారా ప్రపంచానికి అయితే పరిచయం చేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి గురించి అనమాట. సో ఎన్టీఆర్ గారు ఇంకా త్రివిక్రమ్ గారు ఏదైతే మైథాలజీ మూవీ అనుకోవడం జరిగిందో, ముందుగా సినిమా కోసం హీరోగా అల్లు అర్జున్ గారిని అనుకోవడం జరిగింది. తర్వాత అల్లు అర్జున్ గారు డేట్ ఇష్యూ ఉండడంతో ఎన్టీఆర్ గారిని సినిమాలో తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఏదైతే రామాయణ మూవీ అనౌన్స్మెంట్ అయిందో, 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదైతే టీజర్ లాంటి చిన్న గ్లిమ్స్ లాంటి అనౌన్స్మెంట్ అయిందో, దాని తర్వాత రీసెంట్గా త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ గారితో మాట్లాడడం జరిగిందంట. మనం ఇంతకు మించి చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగిందంట. అలాగే ఈ సినిమాకి సంబంధించి కార్తికేయ, ఎవరైతే లార్డ్ కార్తికేయ ఉంటాడో ఆయన స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది అని చెప్పి దీన్ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టు మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. కానీ ఒక సినిమా గ్రాండ్గా మామూలుగా అనేది బడ్జెట్ పరంగా ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు వచ్చి కూడా బేసిక్గా మనం కార్తికేయ 2 కానివ్వండి, హనుమాన్ 2 కానివ్వండి, కాంతార సినిమాలు కానివ్వండి, అది చిన్న బడ్జెట్తో వచ్చి కూడా హై లెవెల్లో కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు, ఆ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్ ఏ విధంగా ఉన్నా పర్లేదు, సో కంటెంట్తో ముందుకెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ ఇంకా అల్లు అర్జున్ గారి గురించి అనమాట. సో బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు ఏదైతే రవణం స్టోరీ రాసుకోవడం జరిగిందో, బేసిక్గా ఇందులో ప్రభాస్ గారిని హీరోగా ఊహించుకొని రాయడం జరిగిందంట. కానీ ప్రభాస్ గారికి ప్రజెంట్ చూస్తున్నట్టే ఆయన షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంది. 2029 వరకు కంటిన్యూగా ఆయనకు మూవీస్ ఉన్నాయి. కాబట్టి తిరిగి ఈ సినిమా ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ గారితో ప్లాన్ చేయడం జరిగిందంట. సో ఈ సినిమా కోసము అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో ఆ సినిమా అయితే వదిలేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అట్లీతో అల్లు అర్జున్ గారి సినిమా తీయడం జరుగుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ వచ్చేసి ప్రజెంట్ డ్రాగన్ మూవీ ఎన్టీఆర్తో తీయడం జరుగుతుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి సినిమా ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా రెండు కంప్లీట్ కాగానే ఏదైతే రవణ మూవీ ఉందో ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ ఈ సినిమా అనేది పట్టాలు ఎక్కడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ పోతినేని గురించి అనమాట. స్కంద తర్వాత మనోడు ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి ఒక సినిమాతో అయితే రాబోతున్నాడు. సో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అనేది జూలై 18వ తారీఖున అయితే రాబోతుంది. సో ఈ సింగిల్ని ఎవరు డిజైన్ చేస్తున్నారంటే అనిరుద్ధ్ గారు అనమాట. సో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. మరి రామ్ పోతినేనికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మా ఫస్ట్ సింగిల్ ఏ విధంగా ఉంటుందో, సో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని అనిరుద్ధ్ గారు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సాంగ్ పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అట్లీ గారి గురించి ఇంకా రాజమౌళి గారి గురించి అనమాట. సో ప్రెజెంట్ ఏదైతే వాళ్ళ ప్రాజెక్ట్ తీయడం జరుగుతుందో, అట్లీ గారు అల్లు అర్జున్ గారు 22 వస్తుంది కదా, ఈ సినిమాకి వచ్చేసి ఎవరైతే అట్లీ గారు ఉన్నారో అట్లీ గారు 100 కోట్ల పారితోషికం అయితే తీసుకోవడం జరుగుతుందంట. అలాగే రాజమౌళి గారు ఏదైతే SSMB 29 మహేష్ బాబు గారితో తీయడం జరుగుతుందో ఆ సినిమా కోసం రాజమౌళి గారు దాదాపుగా 200 కోట్ల పారితోషికం అయితే తీసుకోవడం జరుగుతుందంట. సో
ఇప్పటివరకు ఉన్న ఇండియన్ డైరెక్టర్లో మొదటిసారి 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి గారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మహాభారతం అనే కథను మన ఇండియాలో సినిమాగా తీయడానికి ఇద్దరైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఒకటి వచ్చేసి రాజమౌళి గారు, మనందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి గారు దాని ఎక్స్పీరియన్స్ కావాలంటే నాకు ఇంకో 10 years పడుతుంది అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఆ సినిమాని ప్రజెంట్ ఆగస్ట్ నుంచి ఆ సినిమాని పట్టలెక్కించబోతున్నారు అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ గారు అయితే ఆ సినిమా తీయడం జరుగుతుంది. అలాగే రాజమౌళి గారు ఇంకా చాలా రోజులు టైం పడుతుంది, ఎందుకంటే ఆ టెక్నాలజీ అయితే ఆయన బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే సూపర్ మ్యాన్ సినిమా రీసెంట్గా రావడం జరిగిందో దాని డైరెక్టర్ ఉన్నారో జాక్ సిడ్నర్. సో ఆయన చెప్పడం జరిగింది ఏదైతే మహాభారతం ఉంటుందో మహాభారతం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు ఆ మహాభారతం అనే స్టోరీ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో ఫ్యూచర్లో ఆ సినిమా తీయడానికి నా వంతు ప్రయత్నంగా నేను ఏదైనా కృషి చేస్తానని చెప్పి ఆయన అయితే ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాజమౌళి గారు తీసేటప్పుడు ఆయన ఏదైనా దాంట్లో సహకారం ఇస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే కూలీ సినిమా రాబోతుందో అందులో మలయాళం నుంచి సోబిన్ అయితే ప్రజెంట్ తీసుకోవడం జరిగింది ఆ సినిమాలో. సో రీసెంట్గా మోనికా సాంగ్ రావడం జరిగింది, అందులో కూడా అదిరిపోయే స్టెప్స్తో మనోడు చాలా ఫేమస్ కావడం జరిగింది. కానీ అంతకంటే ముందు ఆ పాత్ర కోసం యాక్చువల్గా ఫహద్ ఫాసిల్ని ఊహించుకోవడం జరిగిందంట లోకేష్ కనకరాజు. కాకపోతే ఫహద్ ఫాసిల్ ఏదైతే డేట్స్ ఇష్యూ వల్ల ఆ పాత్ర అయితే వదులుకోవడం జరిగింది. సో అది షోబిన్కి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన నితిన్ గారి గురించి అనమాట. సో నితిన్ గారిది రీసెంట్గా తమ్ముడు మూవీ రావడం జరిగింది, ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడం జరిగింది. నితిన్ కెరియర్ ఎలా ఉందంటే ఇప్పటివరకు 34 సినిమాలు తీస్తే అందులో 10 సినిమాలు మాత్రమే హిట్ కావడం జరిగింది, 24 సినిమాలు ఫ్లాప్ కావడం జరిగింది. కాబట్టి ఆయన కెరియర్ అనేది కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది. సో మంచి డైరెక్టర్తో సినిమా తీయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇవ్వనమాట ఈరోజు అప్డేట్స్. రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన వాల్ పోస్టర్ ఛానల్ చూస్తున్నట్టయితే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.